ఫెరంకిపురం మండలం వేమవరం గ్రామంలో గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞాన ప్రసన్న ప్రత్యేక పర్యవేక్షణలో రూపొందించిన కోటొక్క లింగాల శ్రీ మహాకాళి సమేత శ్రీ మహాకాళేశ్వర శివాలయ ప్రాణ ప్రతిష్ఠ సోమవారం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12:20 నాగ సాధువుల సమక్షంలో శివాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 8 ఎకరాల స్థలంలో 101 అడుగుల ఎత్తుగల రాతి శివలింగం, 50 అడుగుల పొడవు నంది, 60 అడుగుల పొడవుతో ధ్వజస్తంభం జీవం ఉట్టిపడేలా ప్రత్యేక ఆకర్షణగా ఆలయ ప్రాంగణంలో నిలిచింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది స్వామిని దర్శించుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనిగంట రాము ఆధ్వర్యంలో 5వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ జనసేన పార్టీల నేతలతో కలిసి నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రజల ఆత్మీయత చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ప్రజలు భ్రమలు తొలగిపోయాయి, కొడలి నాని నక్క జిత్తులు డ్రామాలు ఇక పనిచేయవని, పనికి మాలిన పకోడీ బండివాడికి టైం అయిపోయిందని, గుడివాడలో కనిపిస్తే ఎగిరి తన్నే పరిస్థితులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పోట్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ అధ్యక్షుడు దిట్యాల రాంబాబు, జనసేన నాయకులు బోరగెడ్డ శ్రీకాంత్, మజ్జి శ్రీనివాస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆ గోడ పక్కన ఉన్న డ్రైనేజ్ ఇక్కడ ఉండేది, పెద్ద కాలువ. ఇది మొత్తం పూర్తి చేసి అటు తోసేసి డ్రైనేజ్ కట్టి అభ్యర్థం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. నా పేరు వెనగండి రామమ్మ. జాగ్రత్త బాగు చేసుకున్నాం వాళ్ళ. ఫిఫ్త్ మంత్. ఓకే, హాయ్ చిన్ని కన్నయ్య. Thank you. That's what we need to do. ఈరోజు గుడివాడ పట్టణం 5వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఇంటింటికి తెలుగుదేశం తల్లి ప్రతి ఇంటికి చేరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం హామీలు ఇచ్చారు అనేది వివరిస్తడం జరుగుతుంది. మేము వెళ్ళేలోపే ఆర్తలు పట్టుకుని అందరూ మహిళలందరూ రెడీగా ఉంటున్నారు. వీళ్ళు మాకు స్వాగతిస్తూ ఉన్నారు. ఈ పనికి మాలిన పకోడీ బండోడు ఉన్నాడు కదా, వాడు ఏమి చేయలేదు అనేది, అసలు 20 ఏళ్ళ నుంచి అలా మోసపోయా అనేది వాళ్ళే చెబుతూ ఉన్నారు. వాడికి అయిపోయింది, ఇక టైం అయిపోయింది అనేది అందరూ గమనించుకున్నారు. ఈ భయపెట్టి ఎంతో కాలం గుడివాడిని
నీ గుప్పిట్లో పెట్టుకోలేవు. నువ్వెంత భయపెట్టినా కానీ జనాలు భయపడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు జెండాలు అడిగి తీసుకుని మరీ కట్టుకుంటూ ఉన్నారు, దీంట్లో చేసుకుంటూ వస్తున్నారు. మేము మీ మీద భ్రమలు తొలగిపోయినాయి, నీ మీద నువ్వు చేసే డ్రామాల మీద జనాలకు నమ్మకాలు పోయినాయి. చివరిలో వచ్చి ఆ 15 రోజులు 20 రోజులు నీ ఎలక్షనీరింగ్ చేసేయగలననే ఉద్దేశంతో ఉన్నట్టున్నావు. కానీ జనాల మధ్యంతా నీ మీద అసహ్యంతో నిండిపోయింది. నీ నక్కచిత్రంగా పనిచేయవు. నువ్వేం డ్రామాలు వేసినా ఏం చేసినా కానీ నీకు ఇంటికి పంపిస్తాం గ్యారంటీనే. మొన్నే చెప్పావు 5,000 వెళ్ళిపోతానని, ఈ పాటికి సర్దుకుని వెళ్ళిపోయి ఉంటామని ఆశిస్తామని. మళ్ళీ కనపడకుండా పో అట్నుంచటి. ఇటుపక్క గుడివాడలో కనపడితే ఎగిరెగిరి అంటారు. నేను జాగ్రత్త రెడీగా ఉండు. నువ్వు ఆల్మోస్ట్ టైం వచ్చేసింది. నువ్వు మళ్ళీ పిచ్చ డైలాగులు వేసుకున్నా చేసుకున్నా కానీ ఊరుకునే పరిస్థితి లేదు. దీంట్లోకి నీ డ్రామాలన్నీ జనాలకు తెలిసిపోయినాయి. ఇంకా నువ్వు సర్దుకుని రెడీగా ఉండి. ఆల్రెడీ వెళ్ళిపోయావని తెలుసు. మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి డ్రామాలు వేస్తా ఉన్నావు. ఇక అది కూడా మానేసి ప్రశాంతం పడుకో. మా గుడివాడ మేము అభివృద్ధి చేసుకుంటాం. అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా విజయవాడ స్థానిక కొత్తపేట కేబిఎన్ కళాశాల నెహ్రూ విగ్రహం దగ్గర రుక్మిణి సత్యభామ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థాన పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఎల్ సురేష్ యాదవ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్యలో జరుగు శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 500 సంవత్సరాల నుండి హిందూ మతం గురించి రామ మందిరము ప్రతిష్ఠ చేయాలని చాలా మంది ప్రాణ త్యాగం కూడా చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ వలన ఈ రోజు ప్రతిష్ఠ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నామని, భారతదేశంలో ఉన్నటువంటి యాదవులకు, హిందువులకు మరియు ఇతర కులస్తులందరికీ ఒకే విన్నపం, మనందరం కూడా హిందూ మతంను కాపాడాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రుక్మిణి సత్యభామ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థాన పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా శాస్త్రి గారు చెప్పినట్టుగా వాల్మీకి మహర్షి కానీ మనం ఊహించుకోవచ్చు. అందుకే ఇక్కడ బాలరాముడి విగ్రహాన్ని పెట్టి ఇది విశిష్టమైనటువంటిది. అయోధ్య నగరంలో ఈ బాలరామ విగ్రహం బాలరామమూర్తి తెలియజేసేట్టుగా ఉంది. ఇది ప్రపంచ రుక్మిణి సత్యభామ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థాన పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని. మా యాదవులందరం కూడా పరిరక్షణ కమిటీ తరఫు నుంచి ఈ ఫ్లెక్సీ పోటీ పెట్టి స్క్రీన్ పెట్టి ఇక్కడ నెహ్రూ బొమ్మ సెంటర్, కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్లో కార్యక్రమం చేసాం. ప్రసాదాలు పంచే కార్యక్రమం పెట్టాం. 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క హిందూయిజాన్ని, ఈ యొక్క రామాలయం గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా పోరాడి యోధులుగా ఎంతో కష్టపడినందుకు ఇవాళ మన నరేంద్ర మోడీ గారు ఒక హనుమంతుడిలాగా మనకి ఈ రామాలయం మనకి కాన్ఫరెన్స్ వాళ్ళు చేశారు. చాలా సంతోషం. మన హిందూయిజం ఇంకా ఇలాగే ఒక మాట మీద ఉండి అందరూ కూడా మన హిందూ దేవాలయాలను కూడా అన్ని కూడా అభివృద్ధి చెందాలని, ఇంకా నిలదనంగా బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా యాదవులందరూ కూడా ఈ యొక్క రామాలయం మళ్ళీ ఓపెన్ అయినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. మా కమిటీ తరఫు నుంచి ఈ యొక్క భారతదేశంలో ఉన్న యాదవులు అవ్వచ్చు, ఇతర కులస్తులు అవ్వచ్చు, హిందువులకి అందరూ కూడా ఒకటే మేము చెప్పొచ్చేది ఏంటంటే, మన ఒక హిందూయిజాన్ని కాపాడతాం. హిందూయిజం మన భారతంలో నేను సంబంధించింది, ఇలాగే బాగా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు లొడగల వెంకట సురేష్ యాదవ్. మాది రుక్మిణి సత్యభామ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థాన కమిటీ ప్రొడక్షన్ కమిటీ. స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు విచారించి తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. స్పందన కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు మా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాల ద్వారా కలెక్టర్ ను వేడుకున్నారు. తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపగా, తన పరిధిలోని లేని వాటిని పరిశీలన, మరికొన్ని విచారణకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐదు వరకు
మండల పసుపు ఫామ్స్ ఉన్నాయి. BAO రావాలి, JD అగ్రికల్చర్. చేసి నా దగ్గరికి మళ్ళీ తీసుకురా, ఇప్పుడే రావాలి. ఆన్లైన్ చేసావా? ఇది కూడా అదేనా? ఉన్నాయా? ఏడీ ఈ భూమి నీ చేతిలో ఉందే వచ్చేసి మరి కాలం ఉంటే కాలం వాడు గడుపుతూ ఉంటున్నారు వీళ్ళు డాక్యుమెంట్ ప్రకారం వాడు ఏంటంటే కాలం దాంట్లో వాళ్ళు రాసుకున్నాం కాలం మాట్లాడుతున్నాం ఇప్పుడు కాలం ఉందంటే వాళ్ళు కూడా ఇంట్లో బాగున్నారు లేకపోతే వాళ్ళు 10 సెంట్లు ఎవరితో రాసుకున్నారు. తహసీల్దార్ చెరుకుపల్లి ఆయన ఏమంటాడంటే దాంట్లో సమస్యలన్నీ నీవే ఉన్నాయి. ఎక్కడ లేదు? ఏ ఊరు? గ్రామం ప్రత్యేక సంక్లిప్త సవరణ ఓటర్ల తుది జాబితాను బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సోమవారం విడుదల చేశారు. ప్రచురించిన ఓటర్ల తుది జాబితా విడుదలపై సోమవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సంక్లిప్త సవరణ ఓటర్ల తుది జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో పురుష ఓటర్లు 6,22,526 ఉండగా మహిళా ఓటర్లు 6,52,941 ఉన్నారన్నారు. 73 మంది ఇతర ఓటర్లు ఉన్నారన్నారు. మొత్తంగా జిల్లాలో 12,75,540 మంది ఓటు హక్కు పొంది ఉన్నారని వివరించారు. జిల్లాకు వచ్చిన ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్ యంత్రాలని రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి దశ పరిశీలన ప్రక్రియ పూర్తయిందన్నారు. ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ యాజ్ అండ్ క్వాలిఫైయింగ్ డేట్ 1/1/2024 దాకా ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే HNDS కండుతుందో వాళ్ళందరి డేటాతో ఈరోజు ఫైనల్ పబ్లికేషన్స్ మనం పబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికంటే ముందు ఒకసారి లాస్ట్ సమ్మరీ రివ్యూ స్టార్ట్ కంటే ముందు అంటే ప్రీ రివ్యూ యాక్టివిటీస్ టేకప్ చేసిన ఇప్పటి నుంచి కూడా జరిగినటువంటి అన్ని విషయాలు ఒకసారి మీ ప్రెస్ వాళ్ళకి చెప్పడానికి ఈరోజు రెసిపీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ప్రీ రివిజన్ యాక్టివిటీస్లో భాగంగా మొత్తం హౌస్ స్టోర్స్ వెరిఫికేషన్ అందరూ BLOస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో BLOస్ అందరూ కూడా ఫస్ట్ ఫేజ్లో హౌస్ స్టోర్స్ వెరిఫికేషన్కి వెళ్ళి హౌస్ స్టోర్స్ వెరిఫికేషన్లో మొత్తం ప్రతి ఇల్లు కూడా తిరగడం. సో దాంతో అక్కడ కొత్తగా ఫామ్ 6లు 7లు 8లు తీసుకోవడం జరిగింది. సో ఇలా హౌస్ స్టోర్స్ వెరిఫికేషన్లో తీసుకున్న అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా మొత్తం ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కొత్త ఓటర్లు అయితే 6లు అలాగే ఏమైనా షిఫ్టెడ్ కానీ చెత్త కానీ కేసులు ఉంటే వాటితో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇది ఒక యాక్టివిటీ జరిగింది జిల్లాలో. దీని తర్వాత హౌస్ స్టోర్స్ వెరిఫికేషన్ BLO చేసిన తర్వాత ఈ మధ్యలో అది జరుగుతున్నప్పుడే మధ్యలో కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పోలింగ్ స్టేషన్లో డెత్ ఓటర్లు ఉన్నారు, షిఫ్టెడ్ కేసెస్ ఉన్నాయి, అలాగే డూప్లికేట్ ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలా వచ్చినటువంటి 39,754 కేసెస్లో అన్నీ వెరిఫై చేసి దాంట్లో 19,573 మందిని DSCలు చేశాం. ఇది కాకుండా ఫోర్త్ కేటగిరీ అంటే అడ్రస్లో కానీ పేర్లలో కానీ ఏదైనా జెన్ క్యారెక్టర్స్ అంటాం, అంటే 0లు అట్లా నల్ వాల్యూస్ ఉన్నటువంటి కేసెస్, అలాగే ఒకే ఇంట్లో 10 కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్నటువంటి లిస్ట్ కూడా మాకు రావడం జరిగింది. వీటన్నిటిని వెరిఫై చేశాం. దాదాపు మాకు 11,000 ఎంట్రీస్ మోర్ దాన్ 10 అటెంప్ట్స్ ఉన్నటువంటి వచ్చిన వాటిలో అన్నీ కూడా ఒక 7,500 మనకి మెయిన్గా తేలాయి. ఒక 3,500 దాకా రోల్ రివిజన్ సంబంధించి కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ అన్ని కేసెస్ ERO పర్చూర్ గారి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎలక్టరల్ రోల్ రివిజన్లో ఓటర్ డిలీషన్కి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ మీద ఈ కేసులు పెట్టడం జరిగింది. సో దీంట్లో మనం 16 కేసెస్లో 50 మంది ముద్దాయిలను నిర్ధారించడం జరిగింది. 50 మంది ముద్దాయిలను 40 నోటీస్ ఇచ్చి
వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. సో ఈ 16 కేసెస్లో 13 కేసెస్ దాంట్లో ఈఆర్ఓ గారు మాకు అక్యూజ్డ్ పేరుతో సహా, అంటే ఎవరు అప్లికేషన్ పెట్టారు అక్యూజ్డ్ పేరుతో సహా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ 13 కేసెస్లో 22 మెంబర్స్ అక్యూజ్డ్ను పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ అన్ని కేసెస్ సెక్షన్ 177 ఐపీసీ, 182 ఐపీసీ అండ్ సెక్షన్ 31 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద వేయడం జరిగింది. సో ఈ అన్ని కేసెస్ రేపల్లె పట్టణంలో ఈ రోజు అయోధ్యలో జరుగుతున్న శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా శ్రీరామ భక్త బృందము రేపల్లె అంకమ్మ చెట్టు వద్ద నుండి ఇసుకపల్లి వరకు శ్రీరామ జపయాత్రను నిర్వహించారు. శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అంటూ పురవీధులు మారుమ్రోగాయి. జయ హనుమాన్ జయ హనుమాన్ బాబు ఆటో సైడ్ ఉండి ఆటోలుగా ఉండాలి, ఎవరైనా ఆటోలుగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆటోలుగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆటోలుగా ఉండాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, రామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పరచూరులో ఆమంచి కృష్ణమోహన్ సారథ్యంలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో బళ్ళారి జట్టు ఘన విజయం సాధించింది. ఆదివారం శ్రీకాకుళం జట్టుతో జరిగిన ఫైనల్ పోర్లో 1 వికెట్ తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీకాకుళం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. అందులో ఎస్డిఎస్వి ప్రసాద్ అత్యధికంగా 33 బంతుల్లో 42 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బళ్ళారి జట్టు 18 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి విజయం సాధించింది. 35 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టు విజయానికి కారకుడైన శివరాజుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బెస్ట్ బౌలర్ గా సిహెచ్ శివ, బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఎండి తాహా, బెస్ట్ కీపర్ గా తుషార్ సింగ్, బెస్ట్ ఫీల్డర్ గా సాత్విక్ ఎంపికైనట్లు నిర్వాహకులు తులసి శివనాగేశ్వరరావు తెలిపారు. మొదటి, రెండవ, మూడవ స్థానాలు గెలుపొందిన విజేతలకు పరచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ వరుసగా 3 లక్షలు, 2 లక్షలు, ₹1,00,000 బహుమతులను అందించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ టోర్నమెంట్ లో 20 మంది రంజీ ఆటగాళ్లు, 2 ఐపీఎల్ ప్లేయర్స్ కూడా భాగం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పరచూరు ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, క్రీడా అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. టీమ్గా నిలిచినటువంటి బెంగళూరు టీమ్ కమిటీ వారు అమౌంట్ వస్తును ఏ క్రీడలైనా కూడా కబడ్డీ కానీ వాలీబాల్ మన పచ్చూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అనేది పక్కన పెడితే సహజంగా ఏ గేమ్ లో అయినా సరే క్రికెట్ అనేది కాదు, ఒకరే అంతిమంగా విజయం సాధిస్తారు. కానీ చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి ఆడి ఒక క్రీడా స్ఫూర్తిని చాటమే కాకుండా ఈ ప్రాంత వాసులందరినీ ఎంటర్టైన్ చేసినందుకు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో క్రీడా స్ఫూర్తి రగిల్చినందుకు మనస్ఫూర్తిగా ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా క్రికెట్ పర్చూరనే కాదు మన ప్రాంతంలో ఎక్కడ కండక్ట్ చేయాలన్నా
పర్చూరుని ఒక మోడల్గా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా శివ చాలా అద్భుతంగా అతి తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ తోటి చాలా అద్భుతంగా దీన్ని సక్సెస్ చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ఇంకొకసారి శివాని అభినందిస్తూ అయోధ్యలో రామస్వామి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కారంచేడు మాస్కో బజార్లోని కోదండ రామాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులు శ్రీరామ నామం జపిస్తూ భజనలు చేశారు. జై శ్రీరామ్ అంటూ ఆలయ పరిసరాలు మార్పులోగాయి. ఎన్నో సంవత్సరాల నాటి కళ ఈ రోజు నెరవేరిందని పలువురు భక్తులు అన్నారు. కారంచేడు పురవీధులలో స్వామివారి చిత్రపటంతో నగరోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆవుల రాజేష్, ఎం సత్యనారాయణ, గాదే నాగేశ్వరరావు, గాదే శ్రీను, గాదే తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామలల్లా వారి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం ఎంతో వైభోగంగా దేశంలోని హిందువులందరూ గర్వపడే విధంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి వారు కూడా అయోధ్యని యొక్క రామమందిరం యొక్క నిర్మాణం సందర్భంగా, రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముల వారికి పూజాది కార్యక్రమాలు విశేషంగా చేస్తూ ఉన్నారు. గ్రామంలో కూడా హరే రామ సంకీర్తన, సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా వంటి పారాయణాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇది హిందువుల యొక్క మహోత్తరమైనటువంటి పండుగగా ప్రతి ఒక్కరు జరుపుకుంటూ ఉన్నారు. కారంచేడు గ్రామంలో ఉప్పర్ బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు అయోధ్యలో ఎన్నో సంవత్సరాలుగా మనం కలగలి ఉన్నాము. 500 ఏళ్ల నాటి ఈ యొక్క కళ మనకి స్వామివారు ఈరోజు పరిపూర్ణంగా చేకూర్చి ఉన్నారు. అదేవిధంగా అయోధ్యలో ఏ విధంగా స్వామివారికి ప్రాణప్రతిష్ఠ జరిగి స్వామివారి నామ సంకీర్తనలు జరుగుతున్నాయో అదేవిధంగా పల్లె పల్లె, వాడ ఊరు అంతా కూడా ఈ యొక్క రామనామం పలుకుతూ ప్రతి ఒక్క భక్తులు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మా కారంచేడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కోదండ రామాలయ స్వామి దేవస్థానంలో కూడా అదేవిధంగా మేము ఉదయం నుంచి సకల భక్తులందరూ కూడా కలిసి స్వామివారి యొక్క నగరోత్సవము ప్రతి వీధి కూడా తిరిగి అదేవిధంగా కోదండ రామాలయంలో జరుగుతున్నటువంటి నామ సంకీర్తనకు కూడా ఈ భక్తులందరూ కూడా వేలాదిగా వేంచేసి ఉన్నారు. వారందరితో కూడా కలిపి ఈ యొక్క రామాలయంలో స్వామివారి నామకీర్తన, భజన కార్యక్రమం, సకల దేవుళ్ళందరూ కూడా కీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం ఇలాంటివన్నీ మొదలుగా కూడా మేమందరం కూడా. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఉన్న టౌన్ హాల్ ముందున్న దుకాణంలో క్షౌర వృత్తి చేసుకుని జీవనం సాగించి పసుపులేటి వేణు గుండెపోటుతో కుర్చీలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న చీరాల 1వ పట్టణ ఎస్ఐ ఆర్ మహమ్మద్ జానీ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సెయింటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల సిఎస్ఈ ఏఐఎంఎల్ విభాగ అధ్యాపకుడు పిఎస్ నవీన్ కుమార్ పిహెచ్డి డిగ్రీ పొందినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతు లక్ష్మణరావు తెలిపారు. సెయింటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల సిఎస్ఈ ఏఐఎంఎల్ అధ్యాపకులు పిఎస్ నవీన్ కుమార్ అన్నమలై విశ్వవిద్యాలయం వారు పిహెచ్డి డిగ్రీని ప్రదానం చేసినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు మోయిదా వేణుగోపాల్ తెలిపారు. పిఎస్ నవీన్ కుమార్ ఫేస్ డిటెక్షన్ అండ్ రికగ్నిషన్ యూజింగ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ అనే అంశం పరిశోధన గావించి పిహెచ్డి డిగ్రీని సాధించినట్టు తెలిపారు. అన్నమలై విశ్వవిద్యాలయం చిదంబరంకు చెందిన డాక్టర్ టి శివప్రకాష్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన గావించినట్లు సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీహరి కిషన్ తెలిపారు. డాక్టర్ పిఎస్ నవీన్ కుమార్ పిహెచ్డి డిగ్రీ పొందిన సందర్భంగా కళాశాల అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. చీరాలలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టెం మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక సాధికార యాత్ర అంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, క్రైస్తవులు, చీరాలలో బీసీలు, క్రైస్తవులు, మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారని ఎవరికి టికెట్ ఇచ్చినా నా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. వర్గంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయించుకున్నారో సామాజిక సాధికార బస్సు యాత్ర, ఈ యొక్క బస్సు యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే
ఏదైతే పార్టీ మరియు ప్రభుత్వ పథకాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు చేసిన ఆ యొక్క సహకారాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు తెలియపరిచే విధంగా ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర వెళ్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చిరాల నియోజకవర్గ కేంద్రంగా ఈ బస్సు యాత్ర ఈరోజు జరగడం చాలా సంతోషం. కానీ ఇందు మూలంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, నియోజకవర్గంలో అధిష్టానం ఎవరైతే ఉన్నారో వారు కొంచెం నియోజకవర్గ స్థాయిలో నాయకులను సమన్వయపరుచుకొని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మేము కూడా సహకరిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సీట్ ఇస్తారో వారితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ బస్సు యాత్రలో భాగంగా నియోజకవర్గంలో అత్యధిక ఓటు మెజారిటీ ఉన్న బీసీ సామాజిక వర్గం కాబట్టి నాయకులారా, లోకల్లో ఉన్న బీసీ సామాజిక వర్గ నాయకుల్ని కలుపుకొని వెళ్ళండి, లోకల్లో ఉన్న ఎస్సీ సామాజిక వర్గ నాయకుల్ని కలుపుకొని వెళ్ళండి. మరియు క్రిస్టియన్ మైనార్టీ విభాగం, గత ప్రభుత్వంలో ఈ క్రిస్టియన్ మైనార్టీ విభాగం లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశాడో ఈరోజు క్రిస్టియన్ మైనార్టీలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. వారు కూడా ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు అందాలి, కొన్ని వెసులుబాటు ఇవ్వాలని క్రిస్టియన్ మైనార్టీ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మైనార్టీ విభాగాలు కొంతమంది నాయకులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటువంటి చక్కటి సామాజిక బస్సు యాత్ర కార్యక్రమాల్లో వీరందరూ కూడా సమన్వయపరుచుకుంటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చిరాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి ఈ వర్గాలన్నీ ఉపయోగపడతాయని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కాబట్టి లోకల్లో ఉన్న పార్టీ అధిష్టానం, జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు. వేమూరు చావలి గాజులవారి వీధిలోని తూర్పు రామాలయంలో గతంలో ఉన్న విగ్రహాలు దెబ్బతినడంతో వాటి స్థానంలో సోమవారం మధ్యాహ్నం పాలరాతి విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ సమయంలోని చావలిలో కూడా విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా జరిపారు. వైకనాస ఆగమ పండితులు మాధవ్ కుమార్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన క్రతువులు, లోక కహితార్థం ప్రత్యేక హోమాలు జరిపి యంత్ర ప్రతిష్టాపనతో పాటు విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గాజుల హేమలత, సొసైటీ అధ్యక్షులు భానుప్రకాష్, పలువురు దాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6,000 మందికి అన్నదానం జరిపారు. నమో భగవతే మహాసుదర్శనాయ క్షోభనహరాయ బ్రహ్మణో పరం జ్యోతిషాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి ఓం శ్రీం హ్రీం లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే మోచయ ఆయోర్వర్ధయ వర్ధయ శత్రుర్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాశూరసనాయ మోచయ మోచయ. ఓం నమో భగవాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాశూరసనాయ. జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని జనసేన కేంద్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆలా అనిల్ కుమార్ అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పరుచూరులో అనిల్ కుమార్ స్వగృహంలో పలువురు పార్టీ నాయకులు ఆయన్ని కలిసి శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారపూడి పద్మ, కారపూడి తేజ, తరుణి గోపాలకృష్ణ, తులసి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా
అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ డూ ఆర్ డే ఎలక్షన్స్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ యొక్క అరాచకాలు తట్టుకుని నిలబడాలంటే ఎలక్షన్స్ చాలా పకడ్బందీగా నిర్వహించాలన్నమాట. దానికోసం ప్రీ ప్లాన్డ్గా ఒక సారే డైరెక్ట్గా ఒక కమిటీని వేశారు. దానిలో నన్ను సెంట్రల్ జోన్ కన్వీనర్గా నియమించారు. ఎలా మీటింగ్ చేస్తారు ఇవన్నీ ఎవ్రీథింగ్ టోటల్ మొత్తం మా ద్వారా మానిటరింగ్ జరుగుతుంది. ఎవరైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మాది సపరేట్ టీం అనమాట పార్టీ నుంచి. ప్రతిదీ మేము ప్రెసిడెంట్ గారికి మానిటరింగ్ చేస్తాము. అలాగే బీజేపీతో కూడా కలిసి ముందుకెళ్ళడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాము. రేపు ఫిబ్రవరి 2వ వారం నుంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతారు. ఈ 175 నియోజకవర్గాల్లో. కాబట్టి రోజుకి ఒక 3 నియోజకవర్గాలు సార్ మీటింగ్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఎక్కడెక్కడ హెలిప్యాడ్స్ ఉన్నాయో అన్నిటి మేము ఐడెంటిఫై చేసేసి ముందే ప్రీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నాము. దానికి మా కార్యకర్తలు నాయకులు అందరూ సహాయ సహకారాలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ సహాయ సహకారంతో ముందుకెళ్ళి ఎలక్షన్స్లో మేము పోటీ చేసి రేపు 2024లో మా గవర్నమెంట్ స్థాపిస్తామని చెప్పని పక్కాగా మీకు చెప్తున్నాను. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో భారీ ర్యాలీ చీల్ రోడ్ సెంటర్ లో ఉప్పాల మురళి ఆధ్వర్యంలో భారీగా హారతి కార్యక్రమం, వడపప్పు, పానకం, పులిహోర, పొంగళ్లు, భారీగా ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం చేసిన అనంతరం బాపట్ల పట్టణంలో పలు రామాలయం గుడి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో జయ శ్రీరామ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన దేవాలయాన్ని నిర్మించుకోవాల్సిన నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. वीरजाय विद्महे रामभद्राय तन्नो सीता प्रचोदयात्. आञ्जनेयाय विद्महे रामदेवाय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्. अस्मिन् ग्रामे स्थितानां प्रजानां ब्राह्मणादि सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च यादकोदबुद्धिक्षणावृष्टि राजबाजादि सर्वोपद्रवशान्तिरस्तु महन्तेन गृह्णन्ते ग्रामेयं धन धान्य समृद्धि भवतु. सर्वे जना सुखिनो भवन्तु. सीतारामचन्द्र स्वामिने नमः. आधारन्दये सुवर्ण मन्त्रपुष्पं दर्शयामि. एतात् फलं सीतारामचन्द्र स्वामी देवता पादा